గోల్కొండ కోట దగ్గర కొనసాగుతోంది తొట్టెల ఊరేగింపు. గోల్కొండ కోటకు కాసేపట్లో అమ్మవారు చేరుకుంటున్న పరిస్థితి. అయితే ఉత్సవ విగ్రహాలు, అమ్మవార్లకు బోనాలు, మొక్కులు సమర్పించేందుకు నగర నలుమూలల నుంచి కూడా చాలా మంది భక్తులు అక్కడికి చేరుకోవడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున పోతురాజుల ర్యాలీ తీశారు. దూర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారి దర్శనానికి బోనాలు సమర్పించుకునేందుకు అధిక సంఖ్యలో గోల్కొండకు జనాలు పోటెత్తడంతో అక్కడ తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తోంది. ఉదయం పలుమార్లు తొక్కిసలాట జరగగా పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. మళ్ళీ అక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అరుణని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరుణ, ఏం జరుగుతోంది అక్కడ? అనుశ్రీ, థ్యాంక్ యూ. ఒక గోల్కొండ కోట దగ్గర సిచ్యువేషన్ మాత్రం చాలా క్రిటికల్గానే కనిపిస్తోంది. ఎందుకంటే ఉదయం పూట ఎంత ప్రశాంతంగా భక్తులు దర్శనం చేసుకొని ఇళ్లకి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మాత్రం అలా కనిపించడం లేదు. భక్తజన సంద్రోహం అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికైతే మధ్యాహ్నం నుంచి ఈ సాయంత్రం వరకు 2 తొక్కిసలాటలు చోటు చేసుకున్నాయి. మొదటి గోల్కొండ మొదటి దర్వాజా దగ్గర ఒక తొక్కిసలాట చోటు చేసుకొని జ్యోత్స్న అనే అమ్మాయి సృహ తప్పి పడిపోయింది. వెంటనే వైద్య బృందం స్పందించి ఆమెకి ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు. ఇక నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఎంట్రన్స్ గోల్కొండ కింద ఎక్కడైతే ఉందో అక్కడ కూడా ఒక తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇక చోటా బజార్లో అయితే ఒక ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణ చోటు చేసుకొని పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేసి ఆ గుంపునంతా చెల్లాచెదరు చేసేశారు. సో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇటు భక్తులు ఎంత సందోహం పెరుగుతుందో ఇప్పుడు మనం ఒక అమ్మవారిని చూస్తున్నాము. గోల్కొండ కోట మీదకి అమ్మవారి ప్రతిమని తీసుకెళ్తున్నారు ఊరేగింపుగా. ఇక సాయంత్రం అయ్యే కొందికి అమ్మవారికి తొట్టెల ఊరేగింపు, ఇలాగే అమ్మవారి ప్రతిమలు తీసుకెళ్లే భక్తులు తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. పోలీసులు ఎక్కడికక్కడ ఒక క్రమ పద్ధతిలో అమ్మవారి తొట్టెల్ని కొండ మీదకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా భక్తుల్ని కూడా ఒకవైపు దర్శనం చేసుకునే వాళ్ళని, మరోవైపు అమ్మవారి దర్శనం చేసుకొని తిరిగి వచ్చే వాళ్ళని ఒక క్రమ పద్ధతిలో పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా యువత భక్తుల సంఖ్య ఎక్కువ అయిపోతోంది. కుర్రాళ్ల హడావిడి ఎక్కువ ఉన్న నేపథ్యంలో చాలామంది గుంపులుగా వస్తున్న నేపథ్యంలో కొంచెం ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఎప్పటికప్పుడు పోలీసుల పర్యవేక్షణ మాత్రం చాలా ఎటువంటి అవాంఛనీయ ఘటనలను చోటు చేసుకుండా అమ్మవారికి దర్శనం ప్రశాంతంగా అయ్యే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక సాయంత్రం అయ్యే కొంది అమ్మవారి ఇక భక్తులు కూడాను అమ్మవారికి కొండపైకి వెళ్ళి చిత్రపటాల్ని, అమ్మవారి తొట్టెల్ని, అమ్మవారి ప్రతిమల్ని, అమ్మవారికి సారి కూడా ఇంతకు ముందే తీసుకెళ్ళారు. ఇక అనంత స్వామి దగ్గర నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అందుకని చెప్పేసి చిత్రపటాల ఊరేగింపు అయితే కొనసాగుతోంది. మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నారు ప్రస్తుతం. నేను ఎంట్రన్స్ దగ్గరే ఇసుకేస్తే రాలనంత మంది భక్తజన సందోహం ఇక్కడ ఉండింది. ప్రతి ఒక్కళ్ళు కూడాను అమ్మవారిని దర్శించుకోవాలి, తమ మొక్కులు చెల్లించుకోవాలి అన్న భక్తి భావనతో కొండ మీదకి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి 50-60 ఏళ్ల పైబడిన వాళ్ళు కూడాను అమ్మవారి దర్శనం కోసం కొండ మీదకి చేరుకుంటున్నారు. ఇక పోతురాజుల ఉన్యాసాలు, డప్పు చప్పుళ్ళు, వరుస క్రమంలో అమ్మవారికి బోనాలు సమర్పించేవారు ఒక వరుస క్రమంలో వస్తున్నారు. కానీ ఎంట్రన్స్ దగ్గర నుంచి అమ్మవారి దర్శనం వరకు, జగదాంబిక గుడి వరకు కూడాను పోలీసులు అడుగున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎటువంటి తొక్కిసలాట, తోపులాట చోటు చేసుకోకుండా ప్రతిదీ చాలా జాగ్రత్తగా చర్యలు చేపడుతున్నారు. ఇక మనం ఎంట్రన్స్ దగ్గర చూసుకున్నట్లయితే అమ్మవారి బోనాలు సమర్పించడానికి భక్తులు మొక్కులు చెల్లించుకోవటానికి వస్తున్నారు. ఇక కొన్ని తొట్టెల ఊరేగింపు కార్యక్రమం అయితే ఒక్కొక్కటిగా ఊరేగింపుగా వస్తున్నారు. సో సాధారణంగా ఉదయంతో కంపేర్ చేస్తే బోనాలు అన్నవి సాయంత్రమే కాస్త హడావుడు ఎక్కువగా కనిపిస్తుంది కదా. ఈ నేపథ్యంలో భద్రతా పరంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం మనం గమనిస్తూ ఉంటాం. అయినా కూడా ఈ తరహా తొక్కిసలాటను ఎట్లా చూడొచ్చు? అంటే ఒకటి అనుశ్రీ, ఇక్కడ చాలా మంది ఏంటంటే కుర్రవాళ్ళు, యువత కొంచెం ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. సో ఆ ఉత్సాహం చూపించిన నేపథ్యంలో గుంపులుగా ఒక్కసారిగా అరుచుకుంటూ వచ్చేసరికి కొంతమంది భక్తులు ఏం జరుగుతుందో తెలియక కొంచెం అయోమయ పరిస్థితి నెలకొంటోంది. సో ఆ అయోమయ పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే కొంచెం తొక్కిసలాట చోటు చేసుకుంటుంది. కానీ చోటా బజార్లో చోటు చేసుకున్నటువంటి తొక్కిసలాట కానీ, లేదంటే లాల్ దర్వాజా ఇక్కడ
గోల్కొండ కోట మొదటి దర్వాజా దగ్గర చోటు చేసుకున్న పరిస్థితిని మాత్రం పోలీసులు క్షణాల్లో దాన్ని చెదరగొట్టేశారు. వెంటనే అంబులెన్స్లు ఉన్నాయి, అంబులెన్స్ ఏర్పాటు చేసి అక్కడిని తరలించే ప్రయత్నం చేశారు. జస్ట్ ఒక 20 నిమిషాల క్రితం మాత్రం ఒక అంబులెన్స్ మూవ్ అవ్వటానికే 20 నిమిషాలు టైం పట్టింది. అంతమంది భక్తజన సందోహం ఇక్కడికి చేరుకున్నారు. ఇటువైపు భక్తులు వస్తున్నారు, అటువైపు నుంచి భక్తులు వెళ్తున్నారు, మధ్యలో అంబులెన్స్ స్ట్రక్ అయిపోయింది. సో ఒక అంబులెన్స్ మూవ్ చేయడానికి దాదాపు 20 నిమిషాల టైం పడుతోంది. ఇక్కడ మనం విజువల్స్లో చూసుకుంటున్నాము, అమ్మవారి ప్రతిమలు పోతురాజుల విన్యాసాలు చూస్తున్నాము. ఇక సాయం ఆకాశం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. చల్లని వాతావరణంలో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు చాలా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇక బోనాలు అంటేనే ప్రసిద్ధి చెందినటువంటి పోతురాజుల విన్యాసాలు మనం చూస్తున్నాము. సో పోతురాజుల విన్యాసాలతో అమ్మవారి దర్శనానికి భక్తులు చాలా మంది ఇప్పటికే గోల్కొండ కోటకి చేరుకుంటున్నారు. అమ్మవారి చల్లని దీవెనలు అందరిపై ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని చెప్పేసి భక్తులు కూడా తెలియజేస్తున్నారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ అరుణ.